सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। ಮುನ್ನೂರ 50ರಿಂದ 360. अयोग्नियोगादिवसत्समन्वयात् मात्रादिरूपेण विजृम्भते धीः तत्कार्यमेव त्रितयं यथोमृषा दृष्टं भ्रमस्वप्नमनोरथेषु। ततो विकाराः प्रकृतेरहम्मुखाः देहावसाना विषयाश्च सर्वे क्षणेन्यथा भाविनयेषात्मा नोदेति नाप्येति कदापि नान्यथा। नित्याद्वयाखण्डचिदेकरूपो बुद्ध्यादिसाक्षी सदस विलक्षणः अहं पदप्रत्ययलक्षितार्थः प्रत्यक्सदानन्दगणपरात्मा। इत्थं विपश्चेत् सदसद्विभज्य निश्चेत्य तत्त्वं निजबोधदृष्ट्या ज्ञात्वा स्वमात्मानमखण्डबोधं तेभ्यो विमुक्ता स्वयमेव शाम्यति। अज्ञानहृदयग्रन्थे निःशेषविलयस्तदा समाधिना विकल्पेन यदाद्वैत्वात्मदर्शनं त्वमहमिदमितीयं कल्पना बुद्धिदोषात् प्रभवति परमात्मन्यद्वये निर्विशेषे प्रविलसति समाधावस्य सर्वो विकल्पः विलयनमुपगच्छेद्वस्तुतत्त्वावधृत्य। शान्तोदान्तः परमपरतः शान्तियुक्तः समाधिं कुर्वन् नित्यं कलयति यतिः स्वस्य सर्वात्मभावम्। तेनाविद्यातिमिरजनितान् साधु धक्त्वा विकल्पान् ब्रह्माकृत्या निवसति सुखं निष्क्रियो निर्विकल्पः। समाहिता ये प्रविलाप्य बाह्यं श्रोत्रादिचेतस्वमहं चिदात्मनि ते एव मुक्ता भवपाशबन्धैः नान्ये तु पारोक्षकताविदायिनः। उपाधियोगात् स्वयमेव विद्यते चोपाद्यपोहे स्वयमेव केवलः। तस्मादुपादे विलयाय विद्वान् वसेत् सदा कल्पसमाधिनिष्ठया। सति सक्तो नरो याति सद्भावं ह्येकनिष्ठया। कीटको भ्रमरं ध्यायन् भ्रमरत्वाय कल्पते क्रियान्तरासक्तिमपास्य कीटको ध्यायन् यथालिं ह्यलिभावमृच्छति। तथैव योगी परमात्मतत्त्वं ध्यात्वा समायाति तदेकनिष्ठया। ఇక్కడి వరకు మనం విచారణ చేసుకున్నాం. మనమున్న మనసు మనోనాశనము కావాలంటే, వాసనాక్షయము మనోనాశనము కావాలంటే
ఉన్న ఇంత కొద్ది మనస్సును మన నిజమైన స్వరూపం, మనలో ఉన్న ఆ పరమాత్మ తత్వం, సచ్చిదానంద స్వరూపుడైన ఆ పరమాత్మ మీద ఎప్పుడు ఆ మనసు ద్వారా చింతనలు చేసే అలవాటు అయితే ఎప్పుడు చేస్తామో అప్పుడే ఈ మనసును మనము చంపుకోగలుగుతాము. లేకపోతే మాయా విశిష్ట చైతన్యముతోటి దాని సంతానంగా, దాని ముని మనముడులాగా పుట్టిన ఈ మనసు ఆ మాయనే లేదు అని మనం నేర్పిస్తే కానీ అది ఎప్పటికీ ఆ మాయను లేకుండా చేసుకోలేదు. మాయ ఎక్కిరిస్తూ ఉంటుందంట వారిని. నా నుంచి పుట్టిన మనసు నువ్వు నన్నే లేదంటావా అని చెప్పేసి. అందుకే ఆ పద్ధతి కాకుండా మనసుని నిర్గుణ నిరాకార స్వరూపమైన పరమాత్మ వైపు తిప్పేస్తే కాన తనంతకు తాను కాసేపు దాన్ని గ్రహించి తర్వాత తనంతకు తాను ఆ వృత్తి కూడా లేకుండా అయిపోతుంది. అందుకే అంతిమ సమయాలలో శ్రవణ మనన నిధ్యాసనాలు పూర్తి చేసుకున్న తర్వాత అన్ని క్రియలు, చేతులు కాళ్ళు ఊగించడం అన్నిటిని క్రియానాశే చింతానాశ, క్రియలు తగ్గించుకొని మినిమం క్రియలు ఉండాలి. శరీర పోషణార్థం నిమిత్తం కొద్దిగా క్రియలు తప్పితే మిగతా క్రియలన్నీ కూడా విరమించుకోవాలి. అలా విరమించుకొని మంచిగా ఏదో ఒక ఆసనంలో కూర్చొని లోపల ఉన్న ఇంత మనసును వేరే వృత్తిలో లేకుండా కేవలం పరమాత్మను గురించి ఆలోచించేలాగా అలవాటు చేసుకోవాలి. దాన్ని నిర్వికల్ప సమాధి అభ్యాసం అంటారు. అలా మనము చేసుకుంటే ఈ మనసుని వాసనాల్ని చంపుకోగలుగుతాము. అందుకే ఈ పరమాత్మ తత్వము చాలా సూక్ష్మమని నెక్స్ట్ శ్లోకంలో చెబుతున్నాం. ఆ భ్రమర కీటక న్యాయం రూపంలో ఎట్లయితే ఆ కీటకము కింద నడుచుకొని పోయే పురుగు ఆ భ్రమరాన్ని భయంతో ఆలోచించి భ్రమరంలాగానే ఎలా మారిపోతుందో మనం కూడా ఆ సచ్చిదానంద స్వరూపుని పరమాత్మని ఎప్పుడు సదా ఆయననే స్మరిస్తూ, ఆయననే చింతిస్తూ, ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనము కూడా అదే అయిపోతాము అని చెప్పారు. నెక్స్ట్ శ్లోకంలో అతీవ సూక్ష్మం పరమాత్మతత్వం న స్థూల దృష్ట్యా ప్రతిపత్తుమర్హతి. సమాధినాత్యంత సుసూక్ష్మ వృత్త్యా జ్ఞాతవ్యమార్యైరతిశుద్ధ బుద్ధిభిః. అతీవ సూక్ష్మం పరమాత్మతత్వం న స్థూల దృష్ట్యా ప్రతిపత్తుమర్హతి. సమాధినాత్యంత సుసూక్ష్మ వృత్త్యా జ్ఞాతవ్యమార్యైరతిశుద్ధ బుద్ధిభిః. అతీవ సూక్ష్మం పరమాత్మతత్వం న స్థూల దృష్ట్యా ప్రతిపత్తుమర్హతి. సమాధినాత్యంత సుసూక్ష్మ వృత్త్యా జ్ఞాతవ్యమార్యైరతిశుద్ధ బుద్ధిభిః. ఈ పరమాత్మ తత్వము అతి సూక్ష్మము. సూక్ష్మం అంటే కళ్ళు ద్వారా సరిగ్గా మనం తెలుసుకోలేము. ఇప్పుడు మొబైల్లో మనం ఇక్కడ మాట్లాడుతుంటే అమెరికాలో ఉన్నతో కూడా మాట్లాడుతున్నాం. అక్కడి నుంచి ఏమన్నా గాలిలో మనకు కనిపిస్తుందా? సిగ్నల్ కనిపించదు. మరి అలాంటి సిగ్నల్ గురించి లెక్కలు వేయాలి. ఇప్పుడు మనము ఏదో బియ్యం కొంటున్నాము, నూనె కొంటున్నాము అంటే కనుక ఆ వ్యాపారం ఎవడో మనకు నూనె ఇస్తాడు, ఎంత తూకం వేసి ఇస్తాడు. ఆ తూకం వేసి కళ్ళు ఎదురే కనిపిస్తూ ఉంటుంది. ఎంత స్పష్టంగా కనిపిస్తుంది స్థూల పదార్థం. ఇప్పుడు మనం మొబైల్లో సిగ్నల్ వాడుతున్నాం, ఎన్ని కిలోలు వాడుతున్నాం, ఏదైనా తక్కడి కనిపిస్తూ ఉందా? అవన్నీ లెక్కలు ఎట్లేయాలి? తూకం వేయాలి, కేజీ లెక్కలు వేయాలన్నా ఎట్లేస్తావు లెక్క సిగ్నల్ని? మరి ఆ సిగ్నల్స్ని తూకం వేయాలంటే కన్నా మనం మొబైల్ రీఛార్జ్ చేస్తే 300 రూపాయలు నెలకి వసూలు చేస్తున్నాడు లేదా? మరి వాడు తూకం వేస్తున్నాడు. కనీసం మనం ఆ తక్కడిని చూసే సామర్థ్యం కూడా లేదు. కంటికి కనిపించని ఆ సూక్ష్మ పదార్థాలను కూడా తక్కిడిలో తూకం వేసి అమ్మినట్లు అమ్మేస్తున్నారు సిగ్నల్ని. కానీ దాన్ని తెలుసుకోవడానికి ఇంజనీర్లు కావాలి.
సామాన్య వ్యక్తులు నూనెని బియ్యాన్ని తూకం వేసి తెలుసుకుంటే అది తెలుసుకోలేరు. దాని లెక్కలు వేయడానికి కూడా ఇంజనీరింగ్. మేము ఇంజనీరింగ్ చదువుతప్పుడు 2 సబ్జెక్టులు వస్తాయి. సూక్ష్మం ఎంత అయిపోతే అంత కఠినం ఎక్కువైపోతుంది దాని గురించి తెలుసుకోవడం. అందులో డిఎస్పిని, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అని ఒక సబ్జెక్ట్ ఉండేది. దానికి మేము డెఫినెట్ సప్లిమెంటరీ పేపర్ అని అడ్డు పేరు పెట్టుకుంటాం. ఎక్కువ అందులో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అంత కఠినంగా ఉంటుంది. విషయం ఎంత సూక్ష్మమైతే దాన్ని తెలుసుకోవడము అంత కఠినమైపోతుంది. మరి పరమాత్మతత్వం అతీవ సూక్ష్మం. సూక్ష్మంలో అది ఇంకా చాలా సూక్ష్మం. అందుకే నస్థూల దృష్ట్యా ప్రతిపత్తి మర్హతి. మనం ఈ కళ్ళు ద్వారా, మనకు కనిపించే కళ్ళు, చెవులు ఉన్న మనసు బుద్ధుల ద్వారా దాన్ని మరీ అంతగా ఈ మొబైల్ని, మైకుల్ని తెలుసుకున్నంత ఈజీగా తెలుసుకోలేము. మరి ఎట్లా? అత్యంత సూక్ష్మ వృత్తియ సమాధిన జ్ఞాతవ్యం. కేవలం నువ్వు సమాధి స్థితి అలవాటులు చేసుకుంటే అప్పుడు నువ్వు దాన్ని పూర్ణంగా పొందగలుగుతావు. అప్పటి వరకు అప్పు తీసుకున్న జ్ఞానం, పుస్తకాల్లో అక్కడ ఇక్కడ తెలుసుకున్న దాన్ని బడబడబడ అని చెప్పేస్తున్నావు. భగవంతుడు అంటే అట్లా, భగవంతుడు అంటే ఇట్లా అని చెప్పేసి నువ్వు దాన్ని సొంతంగా ఎప్పుడు అనుభూతిలోకి పొందుతావో అప్పుడు అది నీ జ్ఞానం అవుతుంది. అప్పటి వరకు ఇది అప్పు తీసుకున్న జ్ఞానం లాగానే ఉంటుంది. అందుకే అది అతి శుద్ధ బుద్ధివిహి. ఎవరైతే ఇలాంటి అలవాటులు, నిర్వికల్ప సమాధి స్థితి ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అప్పుడు బుద్ధిలో ఉన్న మైలంతా అవంతగా తగ్గిపోతూ ఉంటాయి. అలా ఆ అలవాటు చేసుకోకుండా ఎప్పుడు ప్రపంచ విషయాల్లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటే కన్నా మనకు తెలియదు మన బుద్ధిలో ఎంత ప్రకారమైన మలినం ఉంటుందని. ఆ సమాధి అలవాటు చేసుకుంటే ఆ మలినత, బుద్ధిలోని మలినత పోయి అది చాలా సూక్ష్మంగా, తీక్ష్ణంగా తయారవుతుంది. అలాంటి బుద్ధి ద్వారా దాన్ని తెలుసుకోవాలి. మరి మా బుద్ధిలో ఉన్న మలినత సమాధి అభ్యాసం చేస్తే పోతుందంటే కన్నా అవును పోతుందని ఒక 2-3 శ్లోకాలు చెప్తారు. యథా సువర్ణం పుటపాకశోధితం త్యక్త్వా మలం స్వాత్మగుణం సమృచ్చతి. తథా మనస్సత్వరజస్తమోమలం ధ్యానేన సంత్యజ్య సమేతి తత్వం. యథా సువర్ణం పుటపాకశోధితం త్యక్త్వా మలం స్వాత్మగుణం సమృచ్చతి. తథా మనస్సత్వరజస్తమోమలం ధ్యానేన సంత్యజ్య సమేతి తత్వం. యథా సువర్ణం పుటపాకశోధితం త్యక్త్వా మలం స్వాత్మగుణం సమృచ్చతి. తథా మనసత్వరజస్తమోమలం ధ్యానేన సంత్యజ్య సమేతి తత్వం. ఎలాగైతే బంగారంలో కూడా కొద్దిగా రాగి అది ఇది చేర్స్తారు. పూర్తిగా బంగారం అయితే గట్టితనం రాదు. ఇట్లా గట్టి వంచితే కన్నా వంగిపోతుంది. మళ్ళా చేతులు పిసికితే కూడా మళ్ళా గుంతలు పడతాయి. ప్యూర్ గోల్డ్ అయితే కన్నా. అందుకే తొండతోట్లు అయిపోతుంది. అందుకే దాంట్లో ఏదో ఒకటి కొద్దిగా కలపాల్సి వస్తూ ఉంటుంది. మరి అలాంటి బంగారాన్ని మళ్ళీ దాన్ని కేవలం మనం బంగారం మాత్రం తీసుకొని అందులో ఉన్న ఎక్స్ట్రా మైలుని పక్కకు తీయాలంటే కన్నా మళ్ళీ వేడికి పెట్టాలి. మంట కింద మంట పెట్టేసి పైన పాత్రలు వేసేస్తే కన్నా అది కరిగిన తర్వాత లేయర్ వస్తుంది. వేరే రాగిది అది సపరేట్గా ఉంటుంది. బంగారు ఒక పక్క కింద లేయర్లో కూర్చో ఉంటుంది. అట్లా సపరేట్ అయిపోతుంది. అలాగే మన మనసులో సత్వ, రజ, తమస్సు 3 ప్రకారమైన మలినత ఉంటాయి. ఆ 3 ప్రకారమైన మలినతను మనము ధ్యానము ద్వారా, ఆ బుద్ధి ద్వారా మనం మన స్వరూపం గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటే మన స్వరూపం గురించి ఆలోచన చేయడం మంట పెట్టడం, ఆ మనసుకు మంట పెట్టడం. ఆ మంట పెడితే కన్నా ఆ బంగారంలోని మైలు ఎట్లా పక్కకి కరిగిన తర్వాత పక్కకు వచ్చేస్తుందో
మన మనసులోని కూడా ఈ త్రిగుణాత్మకమైన మైళ్ళు పక్కకు వచ్చేస్తాయి. అప్పుడు అట్లా ఆ బుద్ధి శుద్ధంగా తయారవుతుంది. అలా శుద్ధంగా తయారైన బుద్ధి ద్వారానే మళ్ళీ ఏమేమి జరుగుతాయని నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. నిరంతరాభ్యాసవశాత్తదిత్తం పక్వం మనో బ్రహ్మని లీయతే యదా తదా సమాధి సవికల్పవర్జితః స్వతో ద్వయానందరసానుభావకః. నిరంతరాభ్యాసవశాత్తదిత్తం పక్వం మనో బ్రహ్మని లీయతే యదా తదా సమాధి సవికల్పవర్జితః స్వతో ద్వయానందరసానుభావకః. నిరంతరాభ్యాసవశాత్తదిత్తం పక్వం మనో బ్రహ్మని లీయతే యదా తదా సమాధి సవికల్పవర్జితః స్వతో ద్వయానందరసానుభావకః. ఎప్పుడు మనం ఒకసారి ఆ అభ్యాసము చేయడానికి మొదలు పెడతామో ధైర్యం ఉండాలి. కొంతమందికి 2-3 నెలలు ప్రయత్నం చేస్తారు, అసలు ఏమీ అనుభూతిలోకి రాకపోతే వదిలిపెట్టేస్తారు. కొంతమంది 6 నెలలకు వదిలిపెట్టేస్తారు. కొంతమంది 2-3 సంవత్సరాలు చేసి ఇందులో ఏమీ వస్తలేదని వదిలిపెట్టేస్తారు. లేదు, ముందుగా బాగా ఆలోచించి సాధన గురించి ఎట్లా పట్టేట్టు పట్టు పట్టాలి. ఎప్పటి వరకు ఆ సాక్షాత్కారం కాదు అప్పటి వరకు ఇంకా నేను ఏమి కళ్ళు కూడా తెరవను అని గట్టిగా ఉన్న ఇంత కాస్త మనసు బుద్ధి ద్వారా దాన్నే ఆలోచన చేసి అట్లా మండిపట్టు పడితే గన తప్పకుండా ఏదో ఒక రోజు ఆ మలినతలు పోయిన తర్వాత వికల్పవర్జితంగా మన స్వరూపము స్వతః అద్వయానంద రసానుభావక ఏ వికల్పాలు లేని మన స్వరూప జ్ఞానం మనకి వచ్చేస్తుంది. ఎక్కువ ధైర్యం పెట్టాలి, ఓపిక ఉండాలి. ఓపికని చాలా తొందరగా చంపుకోవద్దు. అయ్యో నేను చేస్తున్న మార్గంలో ఏమైనా ఫాల్ట్ ఉందా అని ఎన్నో ప్రకారాలు మనసులో వస్తూ ఉంటాయి. ఏమీ లేదు, మనకి ఈ ప్రపంచంలో ఏమీ అవసరం లేదన్న విషయాన్ని పదే పదే మనకు చెప్పాలి. ఈ శరీరం కూడా అవసరం లేదు, ఈ మనసు బుద్ధులతో కూడా మనకు పని లేదు. అనవసరంగా మనసు బుద్ధులు ఇచ్చే సర్టిఫికేట్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. దాని అవసరమే లేదని శాస్త్రం అంటా ఉంది. మనమేమో మన మనసు బుద్ధులు మనకి నువ్వు ఇప్పుడు ముక్తుడు అయిపోయావు, నీకు జ్ఞానం వచ్చిందని సర్టిఫికేట్ చెప్పాలి. ఎప్పటి వరకు మన మనసు బుద్ధులు అలా చెప్పు, అప్పటి వరకు మనం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. అవి ఎప్పటికీ ఇవ్వు. అవి జీవపక్షపాతి. మనసు బుద్ధులు ఎప్పుడు జీవుని వైపు పక్షపాతి, జీవభావం వైపే ఉంటాయి. దాన్ని నీకెప్పుడు ఆ సర్టిఫికేట్ ఇవ్వవు. నీ జీవితం అంతా పెండింగ్ ఫైల్ లాగా అలాగే ఉండిపోతుంది. వాటి అవసరం నాకు లేదు. అవి ఎవరు నాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి? వాటికే అస్తిత్వం లేదు. నేను నిత్యంగా ఎప్పుడు ఉంటాను. అవి జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, 2 అవస్థలో ఉంటాయి. సుషుప్తి అవస్థలో అవి ఉండడానికి యోగ్యత కూడా లేదు వాటికి. నేను అన్ని అవస్థల్లో ఉంటాను. అన్ని అవస్థలు జరిగిన విషయాలు సాక్షి రూపంలో తెలుసుకుంటూ ఉంటాను. నిన్న పొగలేం జరిగిందో తెలుసు, స్వప్నాల్లో ఏమి జరిగిందో తెలుసు, సుషుప్తి అవస్థలో స్వప్నాలు రాలేదన్న విషయం తెలుసు. నేను నిత్యంగా ఉంటాను. అది టెంపరవరీ వస్తువు మనసు బుద్ధులు. దాని సర్టిఫికేట్ నాకెందుకు అవసరం? నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావాన్ని. అందుకే శంకరాచార్యులు భగవానులు నిర్వాణ షట్కంలో లాస్ట్లో ధ్యానం చేసుకునేటప్పుడు ఎట్లా చేసుకోవాలా మనం అని చెప్పేసి 6 శ్లోకాల్లో రచించారు. మంచిగా ధ్యానం కూర్చున్నప్పుడు ఇవి మన మనసులో తిరుగుతూ ఉండాలి. భలే ఉండాయి ఇది. మనోబోధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్రజిహ్వే నచ ఘ్రాణనేత్రే నచ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః
చిదానందరూపః శివోహం శివోహం. మనోబుద్ధ్యహంకారః చిత్తాని. ఈ మనసు, బుద్ధి, చిత్త, అహంకారము ఇవంతా అంతఃకరణమే. ఉన్నది లోపల ఒకటే శక్తి. అది డిసిషన్లు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు దానికి బుద్ధి అని పేరు. సంకల్ప వికల్పాలు చేస్తున్నప్పుడు అది చేద్దునా ఇది చేద్దునా, వాడు మంచోడా వీడు మంచోడా, అది తిందనా ఇది తిందనా అని ఇట్లా వికల్పాల్లో ఉన్నప్పుడు అది మనసు అని దాని పేరు. మళ్ళా అహం, నేను నేను అనే భావము, శరీరంతో కలిపి నేను అనే భావములు, కర్తృత్వ భోక్తృత్వ భావములు ఉన్నప్పుడు దాన్ని అహంకారం అంటారు. మళ్ళా జరిగిన విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకునేది ఒకటి ఉంటుంది, అదే శక్తి. అప్పుడు దానికి చిత్తం అని పేరు. ఎక్కువ దానికి యోగశ్చిత్త వృత్తి నిరోధ అని, పూర్వజన్మ వాసనాలు అవి ఇవి గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటామని చెప్పేసి ఇది ఈ పార్ట్లో ఉన్న మనసే డేంజర్. అందుకే యోగులు దాన్నే సంపాలని ప్రాణాయామాల ద్వారా దాన్ని ఆపేసుకుంటారు. ఇదంతా ఒకటే అంతఃకరణం. ఇప్పుడు మనిషి ఒకటే ఉంటాడు, వానికి 4-5 పేర్లు ఉంటాయి. తాత అని పేరు, ముత్తాత అని పేరు, అప్ప అని పేరు, కొడక అని పేరు, మనవడా అని పేరు. ఒకే వ్యక్తికి ఇన్ని పేర్లు ఉంటాయి, రకరకాలు చూసే విధానాన్ని బట్టి. మళ్ళీ అలాగే ఈ అంతఃకరణానికి 4 పేర్లు. మళ్ళీ అందుకే ఈ మనోబుద్ధి అహంకార చిత్తం, ఈ అంతఃకరణాన్ని నేను కాదు, ఇది బాగా నాటుకోవాలి. ఈ అంతఃకరణమే నేను కాదు అన్నప్పుడు దానికి కడగాల్సిన అవసరం ఏముంది, దాన్ని శుద్ధి చేయాల్సిన అవసరం ఏముంది? మన శక్తి ఉండి సామర్థ్యం ఉండి దాన్ని మూలాన్ని తీసి పక్కన పెట్టేసినామంటే, ఇప్పుడు ఊర్లో ఎన్ని బాత్రూములు ఉంటాయి, ఆ బాత్రూమ్లన్నీ కడిగినీకి పోతున్నామా? మన రూమ్లో ఉన్న బాత్రూంలో మనం కడుక్కుంటున్నాం కదా, ఎందుకంటే ఇది నా బాత్రూమ్ అని అనుకున్నందుకు. మిగతా బాత్రూంలో అది నాది కాదు అని అనుకున్నందుకు. ఈ అంతఃకరణం కూడా అంతే, ఇది నా అంతఃకరణం అని అనుకున్నందుకే మరి అంతఃకరణ శుద్ధి చేసుకొని శాస్త్రం చెప్తుంది. అసలు ఈ అంతఃకరణమే నేను కాదు, ఏం సంబంధం అది? ఈ మైకును తెలుసుకుంటాను, ఆ మాత్రానికి నేను మైక్ అయిపోతానా? మరి నాలో ఉన్న ఈ అంతఃకరణాన్ని కూడా నేను తెలుసుకుంటున్నాను కదా, మరి ఆ అంతఃకరణాన్ని నేను ఎట్లయిపోతాను? ఆ అంతఃకరణాన్ని తెలుసుకున్నాను సాక్షి రూప చైతన్యాన్ని కదా. లోపల ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నానో నాకు తెలుస్తూ ఉంది, నిన్న ఏం ఆలోచిస్తో తెలుస్తూ ఉంది, 2 నిమిషాలు వెనకాల ఏం ఆలోచిస్తో తెలుస్తూ ఉంది. మరి దాన్ని కూడా తెలుసుకుంటున్నాను కదా. మైకుని తెలుసుకుంటున్నాను, మైకు నేను కాదు. అంతఃకరణాన్ని నేను తెలుసుకున్నాను కాబట్టి అంతఃకరణాన్ని నేను కాదు. నచ శ్రోత్ర జిహ్వే నచ ప్రాణనేత్రే. ఈ శ్రోత్రేంద్రియాలు, జిహ్వేంద్రియాలు, ఉపలక్షణతో అంత పంచేంద్రియాలు. నవ్యోమ భూమిర్న తేజో న వాయు. ఈ పంచభూతాలు, పాంచభౌతికమైన వస్తువులు కూడా నేను కాదు. చిదానంద రూప శివోహం శివోహం. నేను ఆ సచ్చిదానంద స్వరూపుణ్ణి, నేను శివుణ్ణి, శివుణ్ణి నేను, శివుని నేను అని. ఇక్కడేమో పామరుల్లో ఈయనకు అంత అహంకారమా, నేనే శివుడు అంటున్నాడు అంటారు శంకరాచార్యులు. అట్లా అలాగే అనుకోవాలి. జీవుడే బ్రహ్మ, బ్రహ్మే జీవుడే ఉన్నాడు. బింబ రూపంలో దాన్ని బ్రహ్మ అంటారు, ప్రతిబింబ రూపంలో జీవుడు అంటారు. ఇప్పుడు మనది ఒక ఫోటో తీసి గోడకేస్తే కన్నా నీ కొడుకుని చూపించి నీ మనముడికి ఎవరికైనా ఆ ఫోటో చూపించి ఎవరంటే మా అవ్వ అనడా లేదా ఫోటోని? మరి ఆ ఫోటోనే ఈరమ్మే ఫోటో అంటే తప్పు ఉంది అందులో? లేదు కదా. ఫోటో మనిషి ఎట్లయితాడు అని గొడవ పడితే కన్నా మన మూర్ఖత్వం ఉంటాం. భావం అక్కడ. అలాగే జీవుడు బింబ రూపంలో చైతన్యమే జీవ రూపంలో మనకు అనిపిస్తూ ఉంది అంతే. 2 ఒకటే. మనం బింబ రూపంలోకి వెళ్ళిపోతే కానీ అక్కడ రెండో వస్తువు ఉండదు. కాబట్టి అలాగే భావించుకోవాలి, ఆ సచ్చిదానంద స్వరూపుడైన శివుడే నేనై ఉన్నాను అని. మళ్ళీ నచ ప్రాణ సంగో న వై పంచవాయు న వా సప్తధాతుర్న వా పంచకోశాః న వాక్పాణిపాదో న చోపస్తపాయో చిదానందరూపః శివోహం శివోహం. నచ ప్రాణసంగో. ఈ ప్రాణము మన స్వరూపము కాదు, ఇక్కడే ఇరుక్కుపోయాము. ప్రాణం ఉంటే ఉంటాను, ప్రాణం లేకపోతే చచ్చిపోతాను అని భ్రాంతుల్లో ఉన్నాం.
కప్పలు కూడా 8 నెలలు అసలు ఊపిరి ఆడవు. మరి అవి చచ్చిపోతాయో ఉండవా? నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్న ఆ యోగి కూడా ఈ 10 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఊపిరి ఆడకుండా ప్రాణాన్ని స్తబ్ద రూపంలో పెట్టేసి నిలిపేసి ఉంటాడు. ప్రాణం అంటే కాస్త లోపల ఉన్న గాలి బయటికి లోపలికి ఏది పోతూ ఉంటే ఉచ్ఛ్వాస నిశ్వాస అని దాన్ని ప్రాణం అంటారు. ఆ ప్రాణం ఉన్నా లేకపోయినా మనం ఉంటాం. అది స్థూల శరీరానికి సంబంధించింది స్థూల ప్రాణము, సూక్ష్మ శరీరానికి సంబంధించి సూక్ష్మ ప్రాణము 2 ప్రకారము ఉంటాయి. ఆ ప్రాణాలు ఉన్నా లేకపోయినా కూడా మన అస్తిత్వం ఉంటుంది. ఇది ఎన్నోసార్లు ఈ దృష్టాంతం చెబుతూ ఉంటాను. రమణ మహర్షిది. వాళ్ళ ఇంటి ముందు నుంచి శవాన్ని తీసుకొని పోతుంటే కన్నా చచ్చిపోవడం అంటే ఎట్లుంటుంది? ఆయనతో ఊపిరి ఆడకుండా పోతే మనిషి ఎట్లా చేతనం లేకుండా పడిపోతాడు? శుద్ధమని గట్టిగా మండు పట్టు పెట్టుకుని ముక్కు బిగుసుకున్నాడంట. ఊపిరి ఆడకుండా కాసేపు ఉందాం శుద్ధం ఎట్లా పోతుందో ప్రాణం. ఇంకా బాగా పట్టేసిండు, వెళ్ళిపోయింది ప్రాణం. కిందకి టప్ అని పడిపోయిండు. అయ్యయ్యో ఎంత పని చేసుకుంటాను ఆయన, ఏదో టెస్ట్ చేయాలనిపోయి నిజంగానే చచ్చిపోతాయి కదా అని కాసేపు బాధపడతాడు. మళ్ళా అయ్యో అవును నేను ఇప్పుడు కింద పడి చచ్చిపోయాను కదా, నేను చచ్చిపోయినానన్న విషయం ఎవరికి తెలుస్తూ ఉంది అని అప్పుడు తన సూక్ష్మ శరీరం గురించి తనకు అవగాహన వస్తుంది. ఓహో, కింద పడిపోయిన ఈ శవానికన్నా నేను దానికి సపరేట్గా వేరుగా ఉన్నాను. ఈ స్థూల శరీరం నేను కాదు. నేను ఇది స్థూల శరీరం ఉన్నా లేకపోయినా నేనంటూ ఉంటాను. సూక్ష్మ శరీరం ఎట్లుంటుందంటే మనం ఇప్పుడు స్థూల శరీరం చేతిలో కాళ్ళు చూసుకునేట్లు చూసుకోలేము. అది సూక్ష్మంగా ఉంటుంది, వాయువులాగా ఉంటుంది. కానీ ఇప్పుడు మన కళ్ళు మనం చూసుకునే కుదరదు కదా. మన చేతులు చూసుకోవచ్చు, కాళ్ళు చూసుకోవచ్చు, కానీ మన కళ్ళు మనం చూసుకోలేము కదా. అద్దం ఉంటేనే చూసుకోగలం. అయినా మన కళ్ళని మనం చూసుకోలేకపోయినా మనకు కళ్ళు ఉన్నాయన్న విషయం తెలుస్తుందా లేదా? ఎట్లా తెలుస్తుందంటే కన్నా ఈ మైకు పుస్తకాలు ఇవన్నీ కనిపిస్తున్నాయంటే నా కళ్ళు బాగా పనిచేస్తున్నాయని. అట్లా సూక్ష్మ శరీరంలో చేతులు కాళ్ళు కంటికి కనిపించకపోయినా అన్ని ఇంద్రియాల పని జరుగుతూ ఉంటుంది అక్కడ. కాబట్టి ఆ అస్తిత్వం అట్లా కనిపిస్తూ ఉంటుంది. ఓహో, నేను ఈ స్థూల దేహానికన్నా అతిరిక్తంగా నేనున్నాను, అనవసరంగా నేను టెన్షన్ తీసుకుంటే అని అట్లా దీనికి అతిరిక్తమైన జ్ఞానం వస్తుంది. అందుకే ఈ ప్రాణము మృత్యువుకి ఎక్కువ భయపడదు, అంతే కదా. ఆయనతో కాస్త ఊపిరి బయటికి వెళ్ళిపోతుందంటే కన్నా బెదిరిపోతాడు. ముఖాలు చూడాలి ప్రాణం పోయేటప్పుడు. పెద్ద పెద్ద పైలవాను కూడా పిరికి పొందలాగా భయపడుతూ ప్రాణం వదిలిపెట్టేస్తాడు. చిన్నప్పటి నుంచి భలే చూస్తుంటే అట్లా దగ్గరలో ప్రాణం పోయేటప్పుడు ఆలోచన చేస్తుంటే ఏమవుతుంది ఆ సమయంలో. ఊర్లో పెద్ద గూండాగా పెద్ద మినిస్టర్గా బతికిన వ్యక్తి కూడా లాస్ట్ మూమెంట్లో ఎదిరి ఎంత భయపడి ప్రాణాన్ని వదిలిపెట్టేస్తాడని. అజ్ఞానం, మోహం, ప్రాణమే నేను, ఈ శరీరమే, ఈ స్థూల శరీరమే నేను అనే అజ్ఞానము అంతా పిరికి పొందనలాగా చేస్తూ ఉంటుంది. అందుకే ప్రాణం కూడా మనం కాదు. నవై పంచవాయు, పంచ ప్రాణాలుగా ఉన్నది మనం కాదు. నవై సప్తధాతు, ఈ స్థూల శరీరం సప్తధాతు రసము, రక్తము, మాంసము, ఎముకలోని పూనుగ తర్వాత వీర్యము, ఇలా సప్తధాతులతో కూడిన ఈ స్థూల శరీరం నేను కాదు. నవా పంచకోశ, ఈ పంచకోశాలు నేను కాదు. నవాక్పాణి పాదవు, కర్మేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలు కూడా నేను కాదు. చిదానంద రూప శివోహం, నేను ఆ సచ్చిదానంద స్వరూపుడైన శివుణ్ణే అని ఎప్పుడు ఇలాంటి భావనల్లోనే ఉండాలి. మళ్ళీ నమే ద్వేషరాగో నమే లోభమోహో మదో నైవ మే నైవ మాత్సర్యభావః న ధర్మో న చార్తో న కామో న మోక్షః చిదానందరూపః శివోహం చిదానందరూపః శివోహం. నమే ద్వేష రాఘవ, నాలో ద్వేషము లేదు, రాగము లేదు. ఇవన్నీ ఈ శరీర సంఘాతానికి సంబంధించిన విషయాలు. ఎప్పుడు వరకు నేను ఈ శరీరం అనుకుంటా అప్పుడే రాగము, ద్వేషము అంతా అజ్ఞానమే మూలము. నమే లోభమోహం, నాకు ఏమీ లోభము లేదు. నా దగ్గర ఏదైనా తక్కువ ఉందన్నప్పుడే కదా లోభం, ఇంకా అది కావాలి ఇది కావాలి. నేను సంపూర్ణంగా ఉన్నాను, పరిపూర్ణంగా ఉన్నాను, పరమానంద స్వరూపం. నాకు ఏమీ అవసరం లేదు. ప్రతి ఒక్కటి నా నుంచినే ఇంకా బయటకు పోతుంది, కానీ బయట నుంచి నాకేం అవసరం లేదు అని
నేను పూర్ణుడని తెలుసుకున్న అతనికి లోపం ఎలా వస్తుంటుంది? మోహం ఎందుకు వస్తుంటుంది? నాకన్నా అతిరిక్తంగా ప్రపంచంలో ఏ వస్తువును లేదు. అంతటా నేనే ఉన్నాను. ఒక తాడే కింద ఉంటే రకరకాల పాముల్లాగా కనిపించిన ఉన్నది ఒకటే తాడు. రకరకాల చెట్లు, పుట్లు, కొండలు, నదులు, సముద్రంలాగా ఉన్నది ఒక సచ్చిదానంద స్వరూపుడే. ఆ సచ్చిదానంద స్వరూపుడు నేనే ఉన్నాను. నా ధర్మో నా చార్త, నా కామో నా మోక్ష. అసలు పురుషార్థాలే లేవు అంటున్నారు. ఆలోచన చేయాలి. ఇప్పుడు కాశీని పొందాలంటే గన సాధన ఏంటి? నారాయణ చైతన్య బస్సు, ట్రైను ఇవి సాధనలు. ఎందుకంటే కాశీ మన దగ్గర లేదు. ఖాళీ జాగాని పొందాలంటే కన్నా ఏం సాధన? ఆల్రెడీ మనం ఖాళీ జాగాలోనే ఉన్నాం. స్పేస్, ఆకాశం అంటాం. ఖాళీ జాగాని ఆకాశం అంటాం. ఇప్పుడు అంతే, ఆల్రెడీ ఖాళీ జాగా ఇక్కడే ఉంది. ఈ ఖాళీ జాగాన్ని పొందడానికి ఏదైనా సాధనలు ఉంటాయా? ఆల్రెడీ పొందే ఉన్నాం. అలాగే ఆ పరమాత్ముడు సచ్చిదానంద స్వరూపుడు ప్రతి ఒక్క కణంలోనూ అణువులోనూ ఉన్నాడు. ఆయనను ఆల్రెడీ పొందే ఉన్నాం. ఆయన పొందడానికి సాధనలు ఏంటి? మన పిచ్చి పని కాకపోతే ద్రవిడ ప్రాణాయామం చేస్తున్నాం అంతే. అనవసరంగా ఊరికే చేతుల కాళ్ళు నొప్పి పెట్టుకుంటున్నాం. మనసుకు బుద్ధులకు ఊరికే పని ఇస్తున్నాం. ఈ సత్యాన్ని అర్థం చేసుకోలేక ఎప్పుడు ఆ మనసులు గులాములు అయిపోయి ఆ మనసు సర్టిఫికేట్ ఇవ్వాలని కాసుకుంటా ఉన్నాం. నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి అని. దాని అవసరం లేదు, ఆ సర్టిఫికేట్ అవసరం లేదంటే కానీ అసలు ఏం పురుషార్థమే లేదు. ఆత్మ, మనం వెతుకుతున్న పరమాత్ముడు సిద్ధ వస్తువు, సాధ్యమైన వస్తువు కాదు. సాధ్యమైన వస్తువుకి ఏదన్నా సాధనలు ఉంటాయి. ఆల్రెడీ ఉన్న వస్తువు, పొందిన వస్తువుకు ఏ సాధనలు ఉండవు. ఇవన్నీ కూడా అజ్ఞానమే. అజ్ఞానాన్ని ముందు పెట్టుకొని శ్రవణ మన నిధిధ్యాసనాలు ఈ సత్యాన్ని సరిగ్గా స్వీకరించలేక, అందుకే పురుషార్థాలే లేవు. ఇది ఆత్మ అనేది సిద్ధ వస్తువు. బ్రహ్మసూత్రాలు ఇదే నిర్ణయం అవుతుంది, సాధన పాదలాన్ని. అసలు ఇది సిద్ధమైన వస్తువు, సాధ్యమైన వస్తువు కాదు. అజ్ఞానం ద్వారా మన దగ్గర లేదు, పరమ ఆనందం నా దగ్గర లేదు అనే తప్పుడు నిర్ణయాలు తీసుకున్నందుకు పని చేయాల్సి వస్తూ ఉంది. అది ఉందని సత్యాన్ని తెలుసుకుంటే కానీ ఏ పురుషార్థము లేదు. అందుకే ఇది నివృత్తి మార్గం, ఇది ప్రవృత్తి మార్గం కాదు అని. అలాంటి చిదానంద స్వరూపాన్ని నేను, సిద్ధ వస్తువుని, ఏ సాధనాల ద్వారా దొరికేవాడిని కాదు. నేను సాధ్యమైన వస్తువును కాదు, సిద్ధి వస్తువుని, సచ్చిదానంద స్వరూపుని, శివుని నేను అని పదే పదే అనుకుంటూ ఉండాలి. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞః అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానందరూపః శివోహం శివోహం చిదానందరూపః శివోహం శివోహం. నా పుణ్యం నా పాపం. పుణ్యం లేదు, పాపం లేదు. మొన్నే చరణమ్మ మంచి దృష్టాంతం చెప్పింది. మనకు నమ్మకం లేదు కానీ శాస్త్రం మాటల మీద. ఇప్పుడు శిఖర దర్శనము ద్వారా, శ్రీశైల శిఖర దర్శనాత్ పునర్జన్మన విద్యతే అని ప్రమాణం ఉంది. అందుకే పార్వతికి డౌట్ వచ్చిందంట. కాదు స్వామీజీ, ఎంతో కష్టపడి తపస్సు చేస్తే నువ్వు దొరకవు, అలాంటిది శ్రీశైల శిఖరాన్ని దర్శించుకొస్తే మోక్షం అని చెప్పేశావు కదా అంటే, ఇదెట్లంటే, అవును దేవి, మరి అట్లా కోట్ల మంది, లక్షల మంది దర్శనం చేసుకుంటున్నారు. మరి వాళ్ళందరూ ఇక్కడ ఎవరు కైలాసానికి వస్తారో అంతమంది వస్తే ఇక్కడ జాగా కూడా ఉండదు కదా అంటే, అయ్యో ఆ దర్శనం కాదు, దర్శనం చేస్తున్నారు కానీ వాళ్ళకే నమ్మకం లేదు. నేను శ్రీశైల శిఖరాన్ని దర్శనం చేసుకున్నాను, నాకు ఇంకా జన్మ లేదు, నేను ముక్తుని అయిపోయాను అనే భావన వాళ్ళకి నమ్మకం లేదు. ఊరికే చేస్తున్నారు కానీ కావాల్సింటే చూపిస్తాను అని చెప్పేసి ఒక ముసలోని రూపంలో శివుడు, ముసలాయం రూపంలో పార్వతీదేవి, అక్కడ ఒక బురదది గుంత ఉంటుంది. ఆ శ్రీశైలానికి పోయే దారిలోనే అక్కడ వచ్చిన భక్తులందరికీ ఆ శిఖర దర్శనం చేసుకొచ్చిన భక్తుల దగ్గర పిలుస్తాడు. అయ్యయ్యో మా ఆయన అక్కడ బురదలు ఇరుక్కుపోయాడప్ప,
ఆయన బయటికి తీసుకురండి అని పార్వతీదేవి తీసుకొని పోయేదంట భక్తులు. కాకపోతే ఒక కండిషన్, మీరు ఏ ఒక్క పాపము కూడా నీలో ఉండకూడదు. అలా ఉంటేనే మీరు ఆయన పైనకి లాక్కలు, లేదంటే మీరు కూడా ఆ బురదలో వెళ్ళిపోతారు అని కండిషన్. మరి అందరూ శిఖర దర్శనం చేసుకొచ్చారు, కానీ లోపల అందరికీ డౌట్, అయ్యో ఆ తప్పులు ఈ తప్పులు చేసింటాను, మళ్ళీ పాపం నాలో ఎంత ఉంటాయి. అరే శిఖర దర్శనం చేసుకుంటే మోక్షమే వచ్చేస్తుందని చెప్పిన తర్వాత పాపం ఉంటే మోక్షం వస్తుందా? పాపం అక్కడే నశించిపోయి ఉంటుంది. నేను శిఖర దర్శనాన్ని చేసుకున్నాను, నాలో ఏ పాపాలు ఉండవు, అవి నాశనం అయిపోయినాయని నీకు నమ్మకం రావాలి కదా. ఆ నమ్మకమే రాలేదు వాళ్ళకి, ఎవడు పోలేదంట. ఎవడో ఒకడు ముసలోడు లాస్ట్కి ముందుకు వస్తాడంట. మళ్ళీ పార్వతీదేవి, అయ్యో ఇట్లుందప్ప కండిషను, మరి నీ దగ్గర ఏమి పాపాలు ఉండకూడదు అంటే, నా దగ్గర అసలు పాపం లేదు. అట్టెట్లు చెప్తాను నీ దగ్గర పాపం లేదంటే కానీ, నేను శిఖర దర్శనాన్ని చేసుకుని వచ్చాను. శిఖర దర్శనం చేసుకుంటే మళ్ళీ జన్మే లేదు, మోక్షమే వచ్చేస్తుంది. మరి పుణ్యపాపాలు లెక్కలు పూర్తి కాకుండా ఉంటే మోక్షం ఎట్లా వస్తుంది? నాకు పుణ్యం లేదు పాపం లేదు నా దగ్గర, నేను ఆల్రెడీ ముక్తిని పొందేశాను, నాకేం భయం లేదని చెప్పేసి లాగేస్తాడు. అప్పుడు శివుడు చెప్తాడు, చూడు ఇట్లా కోట్ల మంది ఉన్నావు, కోట్ల వీడొకడే నిజమైన శిఖర దర్శనం చేసుకున్నాడు. శిఖర దర్శనం చేసుకుని అంత నమ్మకం ఉండాలి కదా. ఆ నమ్మకము చాలా గొప్పది. అట్లా మనము శాస్త్రము ఈ పురుషార్థాలు చేయాల్సిన అవసరం లేదురా నాయన. నువ్వు వెతుకుతున్న పరమానంద స్వరూపాన్ని నువ్వే అయి ఉన్నావు అన్న మాట మీద మనకు నమ్మకం వస్తలేదు. నమ్మకం లేకపోతే అది దొరకదు. వింటున్నాం కానీ మనం ఆల్రెడీ ముక్తులమయ్యే ఉన్నాము. బంధంలో ఉన్నామన్నది భ్రాంతి మాత్రం, అంతే. అనుకుంటున్నాం, బంధంలో ఉన్నట్టుగా అనుకుంటున్నాము. ఖాళీ జాగానే మనం పట్టుకోలేము. ఖాళీ జాగానే చేతితోటి పట్టుకునేకి అవుతుందా? తాడులతోటి కట్టేనికి అవుతుందా? ఉన్న ఆకాశాన్ని ఖాళీ జాగం అంటారు. ఖాళీ జాగాన్ని మనం పట్టుకోలేము, కట్టేలేము, బంధనంలో పెట్టలేము. దానికన్నా సూక్ష్మంగా ఉన్న ఆత్మాన్ని ఎవరన్నా బంధించడానికి అవుతుందా? పోనీ ఏదన్నా అంత వస్తువు ఉందా? ఏమున్నాయి మన దగ్గర బంధంలో పెట్టడానికి? ఫెవికాళ్ళు, తాళ్ళు, చైన్లు, ఇవే కదా ఉండేది. ఆకాశం కన్నా, స్పేస్ కన్నా, బ్రహ్మాండం కన్నా సర్వవ్యాపకమైన అంత పెద్ద పరమాత్మని ఈ చిన్న చైను, తాళ్ళు బంధించడానికి అవుతుందా? పోనీ ఈ శరీరానికి ఏముంది? అది మట్టిలో కలిసిపోయేలాంటి ఈ శరీరం మన ఆత్మను బంధించేంత సామర్థ్యం ఉందా? దేనికి లేదు. పంచభూతాలకు ఆ సామర్థ్యం లేనే లేదు. కాబట్టి నువ్వు బంధనంలో ఉన్నావని అనుకుంటున్నావు అంతే. నువ్వు బంధనంలో లేవు. నువ్వు ఆల్రెడీ మోక్షాన్ని పొంది ఉన్నావు. నువ్వు ముక్తుడివే. నువ్వు అజ్ఞానంలో ఉన్నావు. అందుకే కఠోపనిషత్తులో ఉత్తిష్టః అని అంటుంది. ఉత్తిష్టః జాగ్రత్తః ప్రాప్య వరాన్ని బోధః అని చెప్పేసి లేవమంటా ఉంది. ఇప్పుడు పడుకున్నవాడు ఎవడన్నా ఉపనిషత్తు చదువుతాడా? చదువు నీకు అవుతుందో? పడుకున్నాడు లేచినోడే కదా పుస్తకాలు చదివేది. ఉపనిషత్తు వాక్యాలు వినేది కానీ, సత్సంగాలు వినేది లేచిన వ్యక్తే కదా. మరి ఆల్రెడీ వాడు లేచి ఉంటే మళ్ళీ ఇంకోసారి లేవమని ఎందుకంటా ఉంది? మనం లేచినామని మనం అనుకుంటున్నాం, కానీ మనము మోహ నిద్రలో ఉన్నాం. అనాది కాలం నుంచి పెద్ద నిద్రలో ఉన్నాం. ఇంకా ఈ మోహ నిద్ర నుంచి లేసుకోలేదు. ఇది మెలకు కాదు, ఇది కూడా ఇంకా నిద్రే. రాత్రిపూట్ల చిన్న నిద్ర, ఈ పొగలు ఏదుంది ఇది మోహ నిద్ర. అందుకే మదాలస శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసారమాయా పరివర్జితోసి సంసార స్వప్నం త్యజ మోహ నిద్రం మదాల్లసోల్లోపమువాచ పుత్రం శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసారమాయా పరివర్జితోసి. మోహనిద్ర అని తొలుగు అని, మోహనిద్ర నుంచి లేవమని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఇంకా మేలుకోలేదు. అనాది కాలం నుంచి అజ్ఞానంలో ఉంటున్నాము. అది మేలుకొని ఉన్న సత్యాన్ని స్వీకరిస్తే ఏ పని చేయాల్సిన అవసరం, అలాగే నిర్వికల్ప సమాధి స్థితి అయిపోతుంది. అందుకే ఈ 4 ప్రకారాలైన పురుషార్థాలు ఏమీ లేవు. నా మంత్రో న తీర్థం న వేదాన యజ్ఞ. నేను మంత్రాలతో కానీ, తీర్థాటనలు కానీ, వేద యజ్ఞ ఇవి
ఏమీ కూడా నా స్వరూపం కానే కాదు. ఇవన్నీ కూడా సర్వే శాస్త్రాన్ని విధి ప్రతిషేధ మోక్షపరాన్ని సర్వే అవిద్య ఆఖ్యం అని బ్రహ్మసూత్రాలు చెప్తారు. అన్నీ కూడా అజ్ఞానంలో ఉన్న వ్యక్తికి, జ్ఞానంలో ఉన్న వ్యక్తికి ఈ శాస్త్రాలు ఇవన్నీ ఏమీ అవసరం లేదు. అజ్ఞానంలో ఉన్న వాళ్ళకే ఇది. ఇవన్నీ కూడా అజ్ఞానం ఫీల్డ్లోనే ఆపరేట్ అవుతుంటాయి. వీటితోటి నాకు అవసరమే లేదు. నేను సచ్చిదానంద స్వరూపాన్ని. అహం భోజనం నైవ భోజ్యం న భోక్త. నేను భోజనాన్ని కాదు, తినేవాడిని కాదు. అహం భోజనం నైవ భోజ్యం నా భోక్త. ఆ క్రియ, తినే క్రియ, నేను కర్త అనే భావము లేదు. ఆ భోజనాన్ని నేను కాదు. పాంచభౌతికమైన ఏ పదార్థాలు నేను కాదు. నేను సాక్షి రూపాన్ని. సచ్చిదానంద రూపోహం శివోహం శివోహం. నేను ఆ శివుణ్ణి, నేను శివుణ్ణి అని. న మృత్యుర్న శంక న మే జాతి భేదః పితా నైవ మే నైవ మాతా న జన్మః న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానందరూపః శివోహం శివోహం. చిదానందరూపః శివోహం శివోహం. నా మృత్యు నా స్వరూపం కాదు. ఊరికే భయపడుతుంటాం. నేను లేకుండా అయిపోతున్నాను అని చెప్పేసి. అంత అజ్ఞానం. ఎప్పటికీ నేను లేననే అనుభవం ఎవరికి లేనే లేదు. ఈ స్థూల శరీరము కనెక్షన్ కొద్దిగా కట్ అయిపోతుంది. ఎన్ని చొక్కాలు వేసుకున్నాము, ఎన్ని చొక్కాలు వదిలించుకున్నాము. అన్ని చొక్కాలు వేసుకొని వదిలేస్తే లేని సమస్య. ఇది శరీరం కూడా ఒక చొక్కానే, అంతే. ఈ చొక్కాని వదిలిపెట్టేటప్పుడు ఇదేంటి తాదాత్మ్యం, దీనితోటి సంబంధం పెట్టుకొని అంత విపరీతంగా సంబంధం పెట్టుకున్నాం కాబట్టి మనకు ఆ నొప్పి మోహం. లేకపోతే మృత్యులో అసలు నొప్పే లేదు. దీంట్లో రిషికేశ్లో మొన్నే ఒక 60-70 సంవత్సరాల వెనుక ఇది గీతా దర్పణం రాసిన మహానుభావుడు ఆయన చెప్పాడు, నాయన శాస్త్రంలో ఒక వాక్యం ఉంటుంది, మృత్యులో సహస్ర వృశ్చిక దంష్ట. 1000 తేళ్ళు ఒక్కసారి కరిస్తే ఎంత నొప్పేస్తుందో అంత నొప్పేస్తుంది మృత్యు సమయంలో అని. అది ఆ సద్గురు శాస్త్రం చదివిన నాయన అది కేవలం ఈ శరీరం నేననే మోహం ఉన్న వాళ్ళకే. ఈ శరీరం మీద మోహం లేని వాళ్ళకి అసలు ఇంకా ఇది ఎక్స్ట్రా నెత్తి మీద నుంచి బరువు తీసి పక్కన పెట్టినంత అంత హల్కాగా ఉంటుంది శరీరాన్ని వదిలిపెట్టడం అంటే. కావాల్సింటే నా ఓన్ శరీరాన్ని వదిలిపెట్టేస్తాను చూడండి ఆనందంగా. ఓం తత్సత్ అనుకొని శరీరాన్ని వదిలిపెట్టి చూపించాడు. ఏమాత్రం అలాంటి విలాపాలు లేకుండా అనాయాసంగా. కాబట్టి ఆ మోహమే అంత నొప్పిచ్చేది మనకు. ఆ మోహం ఉంటే కానీ విపరీతంగా నొప్పిస్తుంది. నమే జాతి భేదాహ. ఏ ప్రకారమైన కూడా భేదబుద్ధులు లేవు. అందరిలో కూడా ఏకం అనేకానుగతం జాతి అంటారు. జాతి అనేది ఒకటి ఉంటుంది, అనేకాల్లో ఒకటి ఉంటుంది కామన్ కూడా, దాన్ని జాతి అంటారు. ఇప్పుడు పశుత్వం అనేది ఒక జాతి. పశుత్వం అనేది అనేక పశువులలో ఉంటుంది. మళ్ళీ పక్షితత్వం అనేది జాతి. ఆ పక్షిత్వం అనేది కూడా అనేక పక్షులలో ఉంటుంది. అలాంటి దాన్ని జాతి అంటారు. గోత్వ జాతి, గోవులలో అన్ని గోవులలో ఉండేది గోత్వ జాతి. అది శునకత్వ జాతి అంటే అన్ని కుక్కలలో ఉన్నది శునకత్వ జాతి. ఒక జాతి కావాలంటే మినిమం ఒక 2 వస్తువులు ఉండాలి, 2 అన్నా ఉండాలి. ఆ రెండిట్లోనూ ఒకటి ఏదైనా కామన్గా ఉండదాన్ని దాన్ని జాతి అని పేరు పెట్టచ్చు. మరి పరమాత్మలాగా ఇంకోటి ఏముంది ప్రపంచంలో? ఏమీ లేదు కదా. అందుకే ఆకాశంలో కూడా జాతి లేదు, ఆకాశత్వం అన్న ధర్మం లేదు. ఎందుకంటే 2 ఆకాశాలు లేవు కదా, ఖాళీ జాగాలు, 2 ఖాళీ జాగాలు ఉండదు, ఒకటే ఆకాశం. అది ఒకటి ఉంటే కానీ కుదరదు. మినిమం 2 వస్తువులు 3 వస్తువులు ఉంటే దానికి ఒక జాతి ఉంటుంది. అందుకే మన ఆత్మస్వరూపంలో అది దానిలాంటి వస్తువు ఇంకోటి లేదు కాబట్టి అది ఒకటే ఉంది కాబట్టి అందులో అలాంటి జాతి మత భేదాలు కూడా ఏమీ ఉండవు, ఒకటే ఉంది.
పితానైవ నమే మాతః. పిత అంటే కారణం లేదు. మనల్ని పుట్టించిన ఈ శరీరాన్ని పుట్టించిన వాళ్ళకి దాతలు ఉంటారు, కానీ ఆ పరమాత్మనికి తల్లి తండ్రి లేరు. ఆయన నిత్య వస్తువు కాబట్టి ఏదైనా కొత్తగా పుట్టిన వస్తువుకి దానికి కారణాలు ఉంటాయి, పుట్టించిన వాళ్ళు ఉంటారు. కానీ నిత్యంగా ఎప్పుడు ఉన్నదానికి ఎవరు కారకులు ఉండరు, మళ్ళా కార్యం కూడా ఉండదు. కాబట్టి కార్యకారణాలకి అతీతమైన స్వరూపమునది. నా బంధుర్న మిత్రం గురోర్నైవ శిష్య. బంధువులు లేరు, మిత్రులు లేరు. అంతా రుణానుబంధాన్ని కొద్దీ కాసేపు నదిలో కట్టెలు అక్కడక్కడ పడుతూ ఉంటాయి, కాసేపు దగ్గరికి వస్తూ ఉంటాయి, మళ్ళీ అవే సపరేట్ అయిపోతూ ఉంటాయి. అంతే, రుణమున్నంతసేపు మనము దగ్గర ఉంటాం. గురోర్నైవ శిష్య. గురువు లేడు, శిష్యుడు లేడు. అంత అజ్ఞానం ఉన్నంతసేపే ఈ నాటకం. అంతే, నాటి నాట బ్రతుకు నాటకము అని అన్నమయ్య అంటాడు కదా. ఇదంతా పెద్ద నాటకం. అంతే, నేను గురువు అని, మీరు శిష్యులని, విద్యార్థి అని, వాళ్ళు మనుషులని, అన్ని నాటకాలే. అజ్ఞానంలో ఉన్నంతసేపు ఈ నాటకం జరుగుతూ ఉంటుంది. జ్ఞానం వచ్చిన తర్వాత ఆ భేద బుద్ధి ఏమీ లేదు. అంతిమ సమయంలో నిధిధ్యాసంలో ఇలాంటి భావంతో ఉండాలి. లేదంటే కొద్దిగా సత్యత్వ బుద్ధి, నాకన్నా నా గురువు వేరు అనే భావన వస్తే కూడా గోవింద, మళ్ళా ద్వైత బుద్ధి వచ్చేస్తుంది. కాబట్టి చిదానంద రూప శివోహం శివోహం. ఆ సచ్చిదానంద స్వరూపు శివుని నేను అని ఎప్పుడు అనుకుంటా ఉండాలి. మళ్ళీ అహం నిర్వికల్పో నిరాకార రూపో విభూత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణం నచాసంగతం నైవ ముక్తిర్నమేయః చిదానందరూపః శివోహం శివోహం చిదానందరూపః శివోహం శివోహం. అహం నిర్వికల్పః. నాలో ఏ ప్రకారమైన వికల్పాలు లేవు. నేను జీవున్నా, నేను పరమాత్మున్నా, నేను మనిషినా, ఈ శరీరం నాదా, సూక్ష్మ శరీరం నాదా, ఇలాంటి ఏ ప్రకారమైన వికల్పాలు లేవు. ఎప్పుడు నేను నిరాకార రూపో, నాకు ఏ ఆకారాలు లేవు. మరి నువ్వు తెలుసుకున్న పరమాత్మనికి అన్ని పిక్చర్లు ఉన్నాయి కదా, ముఖము, చేతులు, కాళ్ళు, ఎన్ని ఊహించుకుంటావు. శాస్త్రం చెప్తుంది లేదు, ఇంకా లోతుగా తెలుసుకో. నువ్వు చూసుకున్న పరమాత్ముడు లిమిటేషన్గా చాలా చిన్నగా తెలుసుకున్నావు, అవి దోషయుక్తంగా ఉన్నాయి. ఆయన పూర్ణంగా తెలుసుకో, ఆయనకు ఆకారాలే లేవు. నిరాకార నిర్గుణ నిరాకార స్వరూపుడైన నేను నిర్గుణ నిరాకార, నాకు ఏ ప్రకారమైన రూపాలు లేవు. మరి విబుద్ధ్వాచ సర్వత్ర సర్వేంద్రియానాం. అన్ని ఇంద్రియాలలో కూడా వ్యాపకంగా, అంటే సర్వవ్యాపకంగా అంతటా నేనే ఉన్నాను. ఉన్నది నేను ఒక్కటే, నా ఒక అధిష్టానంలోనే అన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటి సచ్చిదానంద స్వరూపుణ్ణి, శివుని నాలా నచాసంగతం నైవ ముక్తిర్నమేయః. బంధనం లేదు, మోక్షం లేదు. అంత నాటకమే, బూటాటకం జరుగుతూ ఉంది. అంత కల్పితమైన బంధనము. అందుకే విముక్తస్య విముచ్యతే అని. అంటే ఆల్రెడీ ముక్తుడు అయిన వాడిని మళ్ళీ ఇంకోసారి ముక్తుడిగా చేసేది ఇది విద్య అని చెప్పేసి. ద్రవిడ ప్రాణాయామం. అందుకే నేను ఆ దృష్టాంతము, మీరు కొత్తగా ఇద్దరు వచ్చారు కాబట్టి చెబుతున్నాను. ఎట్లా మన మనసులో మనకు సమస్యలు లేకపోయినా సమస్యలు ఉందని చూపిస్తూ ఉంటుంది మనసు. ఒక సూఫీ సంతుడు ఉంటాడు. సూఫీ సంతునికి ఒక మంచి మందబుద్ధి అయిన శిష్యుడు ఉంటాడు. ఆ మందబుద్ధి అయిన శిష్యుడికి ఒక 20 గాడిదలు, 20 గుర్రాలు, 20 ఒంటెలు ఉంటాయి. వాడికి సమస్య వస్తుంది. ఏంటంటే వానికి నిద్ర సరిగ్గా రాదు. గురుగారి దగ్గర పోతాడు. గురుగారు, నాకు నిద్ర వస్తా లేదని. ఎందుకు వస్తా లేదు నిద్ర అంటే, నా దగ్గర ఒక పశువులు ఉన్నాయి, 20 గాడిదలు, 20 గుర్రాలు, 20 ఒంటెలు ఉన్నాయి. అవి లొల్లి చేస్తున్నాయి. ఆ లొల్లి వల్ల నాకు నిద్ర పాడైపోతూ ఉంది అంటాడు. అవునా, ఎక్కడ కట్టేసుకుంటే బయట కట్టేది, నా ఇంటి బయటనే కట్టేసుకుంటాను అన్నాడు. ఓ పని చేయి, ఈరోజు గాడిదలను లోపల కట్టేసుకుంటాడు.
ఇంకా బయట లొల్లి పెడతా ఉంటేనే నిద్ర రాలేదు, ఇంకా లోపల కట్టేసుకుంటే ఇంకా నిద్ర పాడైపోయింది. మళ్ళీ ఏదరా నిద్ర వచ్చిందంటే లేదు గురుగారు ఇంకా పాడైపోయింది ఈరోజు గుర్రాలను కట్టేసుకున్నాడు, ఇంకా సగం నిద్ర పాడైపోయింది. 3వ రోజు ఒంటెలు కూడా లోపల కట్టేసుకున్నాడు, సంపూర్ణంగా నిద్ర పాడైపోయింది. మళ్ళా నెక్స్ట్ రోజు ఇప్పుడు గాడిదల్ని బయట కట్టేసుకోరా అన్నాడు. ఏమరా నిద్ర వచ్చిందంటే కొద్దిగా పర్వాలేదు వచ్చింది. మరి గుర్రాలని బయట కట్టేసుకున్నాడు. ఏరా నిద్ర వచ్చిందంటే సగం వచ్చింది అన్నాడు. మళ్ళా ఒంటెలు కూడా బయట కట్టేసుకున్నాడు. ఏరా వచ్చిందంటే కానీ పూర్తిగా మంచిగా నిద్ర వచ్చింది గురుగారు అన్నాడు. ఇందులో ఇది నిజంగానే జరిగిన కథ ఇది. అవి ముందు కూడా పశువులు బయటనే ఉండే, ఇప్పుడు బయటనే ఉన్నాయి. ఇప్పుడు వీనికి నిద్ర ఎట్లా వచ్చా? ఆ మనసు లేని సమస్యల్ని ఉన్నట్టుగా చూపిస్తుంటుంది. ముందుగా కూడా వాడు సుఖంగానే ఉండే, కానీ ఆ మనసు దానికి ఎప్పుడంతే మనసు ఎప్పుడన్నా ఆ చిన్న సమస్యని పెద్ద సమస్యలాగా చూపిస్తే అప్పుడు దాని ముంగట ఒక పెద్ద సమస్యని పెట్టాలి మనం. పెద్ద సమస్యని పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ చిన్న సమస్యని అది కనుమరుగైపోతుంటుంది. మనసు తత్వమే అట్లా. ఉన్న సత్యము ఆ నిర్ణయాలు ఆ మనసుగా తెచ్చింది. ముందు ఫస్ట్ కూడా బయటనే ఉన్నాయి, ఇప్పుడు కూడా బయటనే ఉన్నాయి. ముందేమో వాటి వల్ల నాకు నిద్ర వస్తలేదని షికాయత్ ఇచ్చాడు. ఇవి మళ్ళీ అవన్నీ బయట కట్టేస్తే కానీ ఇప్పుడు మంచిగా నిద్ర వచ్చింది వాడికి. ఇదంతా మనసు చేసి అంత చెత్త పనులు, ట్రిక్ పనులు. అందుకే అలాంటి మనసు ఇచ్చే నిర్ణయాలు నమ్మాలన్న మనము. నేను జీవుణ్ణి, నాకు దుఃఖాలు ఉన్నాయని నిర్ణయం ఆ మనసే కదా ఇస్తూ ఉంటుంది. ఎందుకు నమ్మాలి మనం? ఎందుకు నమ్మాలి? నేను ముసలోని, నాకు వయసు అయిపోయింది, నాకు శాత కాదు, అవన్నీ నిర్ణయాలు ఎవరు ఇచ్చేది? మనసే కదా. అలాంటి మనసు ఇచ్చే నిర్ణయాలు ఎందుకు నమ్మాలి? అంత మనకు మోసం చేస్తూ ఉంటుంది. అవసరం లేదు, దాన్ని వదిలిపెట్టేయాలి. అవి ఇచ్చే నిర్ణయాలు కాదు, మనం చెప్పేది అది వినాలి. నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి, దీన్ని నువ్వు కూడా కంఠస్థం చేసుకో, కంఠపాఠం చేసుకో. ఇన్ని రోజులు, అందుకే భర్తరేరే అంటాడు, ఏ మనసా ఇన్ని రోజులు నన్ను నా చెవులో పువ్వు పెట్టావు, నేను అసంగుణ్ణి, నన్ను ఎవరు తాకలేరు, పాంచభౌతికమైన వస్తువులకి నన్ను తాకే సామర్థ్యం కూడా లేదు. అలాంటిది ఈ శరీరంతో సంబంధం కలిపేసి ఈ శరీరమే నేననే భ్రాంతి పుట్టించేసి ఇన్ని రోజులు ఈ శరీర సంఘాతనుకున్న సమస్యలన్నీ, నా సమస్యలన్నీ నా చెవులో పువ్వు పెడతావా? ఇప్పుడు నేను ఈ శాస్త్రం ద్వారా, గురువుల ద్వారా నేను తెలుసుకునేసాను, నాకు నీకు సంబంధం లేదని. అందుకే నువ్వే ఆలోచించుకో. ఇన్ని రోజులు నీకు దెబ్బలు పడితే నా దెబ్బలని ఏడిశాను. ఇప్పుడు ఇంకేమైనా తప్పుడు పనులు చేసి దెబ్బలు తిన్నావనుకో, నువ్వే ఏడవలసి ఉంటుంది. అందుకే తూష్ణీం బాబా, నువ్వు సైలెంట్ అయిపో, నువ్వు చల్లగా అయిపో. ఇంకా నువ్వు చెప్పే నిర్ణయాలు, నువ్వు చెప్పే మాటలు, నీ పిచ్చి పిచ్చి కోరికలు, దానికి ఏమి నేను గడ్డి పెట్టను. ఇంకా ఇన్ని రోజులు నువ్వు చెప్పిందంతా గులాముల్లాగా చేసుకొని పాడైపోయాను. ఇంకా నాకి సంబంధం లేదు. ఇంకా నువ్వు చూసుకో, దెబ్బలు పడితే నీకే పడతాయి, నాయన సాక్షిభావంలోనే ఉంటానని ఇలా నచ్చ చెప్పుకుంటాడు. ఆ మనసు బుద్ధుల నుంచి బయటికి రావాల గ్రిప్పు. ఇరుక్కుపోయాము, చాలా ఘోరంగా ఇరుక్కుపోయాము ఆ మనసు బుద్ధి. ప్రతి క్షణము అది ఇచ్చే నిర్ణయాలకి మనము గులాముల్లాగా పనిచేస్తున్నాం. నీకు ఇప్పుడు దుఃఖం వచ్చిందంటే కానీ నమ్మేసుడే. ఎట్లా వస్తుంది? మన స్వరూపానికి గొంతు అర్చుకొని గురువులు ప్రతి క్షణం చెప్తున్నారు. పాంచభౌతికమైన వస్తువులకి ముట్టుకునే సామర్థ్యం కూడా లేదు. అలాంటి అసంగ స్వరూపం మన సచ్చిదానంద స్వరూపం. ఈ బోడి మనసు ఇచ్చే నిర్ణయాలు నమ్మేస్తున్నాం. నీకు పొట్ట నొప్పి ఉందిరా, ఇప్పుడు నీకు తలనొప్పి ఉందిరా, నీ చేతులు కాళ్ళు నొస్తా ఉన్నాయిరా, ఇవన్నీ అన్ని నిర్ణయాలు. అవన్నీ మనకి ఏం సంబంధం? ఈ శరీరం కదా, శరీరానికి ఉన్న సమస్యలు మన సమస్యల్లాగా చూపిస్తూ ఉంటుంది. అందుకే అవి ఇచ్చే నిర్ణయాలని అసలు లెక్క పెట్టకుండా వదిలిపెట్టేయాలి. వివేకానందునికి బొట్టనేల నుంచి నెత్తి మీద వరకు అన్ని పార్ట్లు పాడైపోయిండే. ఆయన పత్యం గీతం ఏమి పాటించుకునేవాడు కాదు. ఎందుకు పత్యం పాటించి నేను ఎక్కువ రోజులు శరీరంలో ఉండాలనే కోరిక అయితే లేనే లేదు. 40వ బర్త్డే గురించి అంత ఏర్పాట్లు ముందుగానే ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు, అట్లా చేయాలి ఇట్లా చేయాలని ముందుగానే చెప్పేస్తాడు. నేను 40వ వయసు చూడుంటాను ఆయన అని. అందుకే బర్త్డే రాక ముందునే వెళ్ళిపోతాడు, 39 చిల్లరలోనే వెళ్ళిపోతాడు. ఈ శరీరంతో అవసరం మోహం ఉండదు, అవసరం ఉండదు. దీనివల్ల రిపేర్ చేసుకొని కాపాడుకునే ప్రయత్నాలు అస్సలు చేసుకోరు. పోయిందంటే లత్త కత్తిరించిపోయింది అనుకుంటారు, రాలిపోయిందంటే కానీ.
ఆ మట్టానికి నిశ్చయం ఉన్నప్పుడు ఈ మనసు ఇచ్చే నిర్ణయాలు, ఈ శరీర సంగతున్న తాదాత్మ్యము అన్నీ వదులుకుంటాము. అందుకే ఇలా నిరంతర అభ్యాస వశాత్తదిత్తం, ఇలాంటి అభ్యాసం నిరంతరంగా చేసుకుంటూ ఉండాలి. స్టార్టింగ్లో కొద్దిగా ఆ యుక్తులు అన్న తర్వాత లాస్ట్ మూమెంట్లో కేవలం ఇలాంటి నిర్వాణ షటకము, నిధిధ్యాసన శ్లోకాలే మన బుర్రలో మెదుపుతూ ఉండాలి. రెండో వృత్తికి అవకాశం ఇవ్వకూడదు. ఇట్లా కంటిన్యూస్గా మనం నిరంతర అభ్యాసం చేసుకుంటూ ఉంటే పక్వం మనో బ్రహ్మని లీయతే, అప్పుడు బ్రహ్మలో ఈ మనసు లీనమైపోతుంది. అప్పుడు తదా సమాధి, అప్పుడు సమాధి స్థితి కలుగుతుంది. వికల్పాలకి వర్జితమైన స్వతః అద్వయానంద రసానుభావక, అప్పుడు మనము అద్వయ ఆనంద స్వరూపమైన మనము రసాన్ని చవి చూస్తూ ఒక్కసారి ఆ టేస్ట్ కనిపించింది అనుకో, మళ్ళీ ఇవన్నీ పలసనైపోతాయి. ప్రపంచంలో ఏ సుఖము దాని ముంగట పనికిరాదు. అందుకే సీరియళ్ళు పురాణాలు విని ఉంటారు, దేవతలు వచ్చి ఎన్ని నృత్యాలు చేసినా ఏమి చేసినా ఆయన తపస్సు నుంచి మాత్రం బయటికి రాడు. ఎందుకంటే పరమానందాన్ని సెవి చూసినోడికి పనికిరాని ఈ మిథ్యా ఆనందాల గురించి అసలు ఇటువైపు మనసే రాదు. మనం కూడా అంతే, నిమ్మరసము మోసంబి జ్యూసు తాగినప్పుడు అది కూడా కొద్దిగా తీగ పుల్లగా బాగుంటుంది అనిపిస్తుంది. ఒకసారి తేనెని నాకేస్తే కన్నా మళ్ళీ కాఫీ తాగిన చాయ్ తాగిన సప్పగా అనిపిస్తుంటుంది. అసలు ఇందులో టేస్టే ఉన్నట్టు లేకుండా ఉంటుంది. అందుకే ఉత్తమమైన ఆ పరమానందాన్ని మనము అద్వయానంద రసాన్ని ఒకసారి చవి చూస్తే ఇంకా అయిపోయి మళ్ళీ ఈ లో లెవెల్లో ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఆనందము మనల్ని మనసు లాగలేదు. మళ్ళీ అలా నిరంతరంగా అభ్యాసం చేసుకుంటూ ఉండాలని ఇక్కడ చెప్తున్నారు. మిగిలింది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.